థ్యాంక్ యూ. నిన్నటి వ్లాగ్కి కంటిన్యూషన్. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఇవాళ ఏంటంటే మనం పలస్టీనా బార్డర్ దగ్గరికి వచ్చేసాం. కానీ ఇవాళ స్పెషాలిటీ ఏంటంటే ఒక అరబ్ విలేజ్ ఇన్ ఇజ్రాయెల్. సో జనాలకి చాలా మిస్కన్సెప్షన్స్, నాకు కూడా మిస్కన్సెప్షన్స్ ఉండేవి. అందరూ జ్యూస్ ఇజ్రాయెల్, అందరూ అరబ్స్, అందరూ ముస్లిమ్స్, పలస్టైన్ అని. అలా కాదు. సో ఇజ్రాయెల్లోని ఇజ్రాయెల్ 20% పలస్టైన్ ముస్లిం. Yes, 10% Arab, yeah. సో అప్రాక్సిమేట్గా 20 to 25% ముస్లిమ్స్ ఇజ్రాయలీ సిటిజన్స్, అంటే ఇజ్రాయెల్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఒక అరబ్ విలేజ్, అంటే ఇది ఒక ముస్లిం విలేజ్, అరబ్ విలేజ్. ఈ విలేజ్ ఏమో రెండు మొక్కలు, ఒకటి పలస్తీనాలో ఉంది, ఒకటి ఇజ్రాయెల్లో ఉంది, మధ్యలోని గాడ్ ఉంది. సో ఈ విలేజ్ని విజిట్ చేయడానికి ఇలా తీసుకొచ్చారు. సో మనం ఇప్పుడు అరబ్ విలేజ్లో ఉన్నాం. సో ఇది మనం ఇప్పుడు వెళ్ళబోతున్న కిబూట్స్. కిబూట్స్ అంటే ఏంటి, కిబూట్స్ గురించి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అరబ్ టౌన్, ఇజ్రాయలీ అరబ్ టౌన్. ఆ వెనకాల ఆ ఫెన్సింగ్, అది పలస్టీనా టెరిటరీ. సో మోస్ట్ మిలిటరీ కనిపిస్తాయి కదా మీకు, అది పలస్టైన్. మధ్యలో ఫెన్స్, బార్డర్, ఇది ఇజ్రాయెల్. చూడండి ఎంత దగ్గరగా ఉంటారు అందరూ. ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు మనం వెళ్తుంది ఈ కిబూట్స్లోకి. ఈ కిబూట్స్ గురించి మాట్లాడతా. ఇది ఒక అమేజింగ్ ఎక్స్పెరిమెంట్. ఇండియాకి చాలా పనికి వస్తుంది. ఇజ్రాయెల్లో కిబూట్స్ గురించి లోపలికి వెళ్ళాక మాట్లాడతాం. ఇలా కలిసాం కదా. సో ఇలా సే హలో టు ఎవ్రీబడి హియర్. Hello, how do I say hello in Say namaste. Namaste. Like shalom aleichem. Shalom, namaste. Shalom means peace, but Yeah. namaste means my respect to you. So Namaste. And what do you think of India? Your honest opinion of India? I love India. I mean, I love Indian food, Okay. and I love the energy, and I love the it's people are happy. Awesome. I want a lot of happy Indian people. And you've been to India? I have not been to India. You've not been to India? That's the only. సో మనం ఇప్పుడు ఒక రిచ్ కిబూట్స్, ఒక ధనికమైన కిబూట్స్లో ఉన్నాం. ఆయన తీసుకొచ్చాడు మనల్ని. సో కిబూట్స్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటంటే సోవియట్ యూనియన్లోని కమ్యూనల్ లివింగ్ ఉండేదన్నమాట. కోల్కోజ్ అని. అక్కడి నుంచి వాళ్ళ ఐడియా బారో చేసుకున్నారు. సో కమ్యూనల్ కిబూట్స్లో మీరు స్వీపర్ అయినా, క్లీనర్ అయినా, వంట వండేవాడైనా, డాక్టర్ అయినా, జర్నలిస్ట్ అయినా, ఇంజనీర్ అయినా, అందరికీ ఒకటే సైజు ఇల్లు, అందరికీ ఒకటే జీతం, అందరూ కలిసి ఒక దగ్గరే ఉంటారు. అది ఈక్వాలిటీ ఆఫ్ లివింగ్. తర్వాత కొన్నాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కదా, డాక్టర్లు అంటారు మాకెందుకు ఇంత అని. అందుకని ఇప్పుడు ప్రైవేటైజ్ కిబూట్స్ అయ్యాయి. ఒరిజినల్ కిబూట్స్ అయితే అది. ఇక్కడ కిబూట్స్లోని మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను ఆలివ్ చెట్లు, అవకాడో చెట్లు, తర్వాత ఆల్మండ్, బాదం చెట్లు, అన్నీ వీళ్ళేమో ఆలివ్ ఆయిల్ చేసి అమ్ముతారు. అది కిబూట్స్కి వస్తుంది. ఇంతకుముందు కమ్యూనల్ కిబూట్స్ అయితే ఆ ప్రాఫిట్స్ని మొత్తం అందరూ షేర్ చేసుకుంటారు. కిబూట్స్ పేరు మీద ఉంటుంది ల్యాండ్ అంతా. కాబట్టి ఈ కిబూట్స్లో ఇక్కడ కమ్యూనల్ డైనింగ్, అంటే అందరూ వచ్చి కెన్ ఎనీబడి కమ్ అండ్ ఈట్ హియర్ ఫ్రమ్ ద కిబూట్స్ ఎవ్రీ డే. సో ఇక్కడ ఎక్సెప్ట్ సాటర్డే షాబాత్ కాబట్టి క్లోజ్ ఉంటుంది. కాబట్టి ఎనీ డే ఎనీబడి ఎవరైనా కావాలంటే వచ్చి ఇక్కడ డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి కిబూట్స్ వాళ్ళందరూ. డూ దే హ్యావ్ అ కార్డ్, మెంబర్షిప్ కార్డ్ ఆర్ సంథింగ్? No, you come and you pay your credit card. Okay. Apple Pay. Oh, it's card. Yeah, okay. You can pay. Oh, I thought it's not free. Oh, because it's a private kibbutz. Free. Well, it's not a communal. Communal. Okay. So ఇప్పుడు ప్రైవేట్ కిబూట్స్ కాబట్టి ఫ్రీ కాదు. ఇంతకుముందు ఆ కమ్యూనల్ కిబూట్స్ అయితే ఎవరైనా వచ్చి తినొచ్చు, వెళ్ళిపోవచ్చు, వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, డబ్బులు కట్టక్కర్లేదు, అంత కిబూట్స్ మీద ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు కమ్యూనల్ హాల్ కూడా వెళ్ళి చూద్దాం మనం అండ్ తీసుకెళ్తాం. సో చూడండి కిబూట్స్లోని చిన్న ఇల్లు. ఇప్పుడు ప్రైవేట్ కాబట్టి ఎవరు శక్తి కొలది వాళ్ళు పెద్ద ఇల్లా చిన్న ఇల్లా అని చూసుకుంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, గ్రీన్గా పచ్చగా మొత్తం అంతా సెక్యూరిటీ అంటే అంతా ఫెన్సింగ్ ఉంది. చూడండి అవి పెద్ద ఇల్లు. తర్వాత ఇప్పుడే ఒక ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చాం. వీళ్ళ ఫ్యాక్టరీలు కూడా ప్రైవేట్లా, యూనియన్స్లా ఉంటాయి. ఈ ఫ్యాక్టరీలోనే వర్క్ చేస్తారు. ఇలాజ్ వైఫ్ ఆల్సో వర్క్స్ ఆన్ కిబూట్స్. ఆ తర్వాత వీళ్ళకి అగ్రికల్చర్ ఉంటుంది ఇక్కడ ఈ కిబూట్స్లోనే. వాట్ ఈస్ దిస్ పామ్ ట్రీ? డేట్స్? Some sort of a date. Yeah. You see it has fruits inside. Oh, it does have dates, huh? But it's not a date tree. It's just Some kind of a fruit. beauty, yeah. Is it eatable or? No. Okay, just. సో చూడండి చెట్లు. తర్వాత ఇజ్రాయెల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టెక్నాలజీ. వీళ్ళు టెక్నాలజీ భలే చేస్తారు. డ్రిప్ ఇరిగేషన్ అని నేను ఒక 2 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నా ఎక్కడ దొరుకుతుందని. డ్రిప్ ఇరిగేషన్ ఇక్కడే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. కంపెనీ స్లోగన్, డ్రిప్ టెక్నాలజీ ఇన్వెంట్ చేసిన వాళ్ళ స్లోగన్ కూడా గ్రో మోర్ విత్ లెస్ అని చెప్తున్నాడు. ఏంటంటే మన బయట ఏంటంటే నీళ్లు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో కూడా నీళ్ళు పోయాలంటే ఒక ట్యాంక్ నిండా నీళ్ళు పోసేస్తాం, మొక్కకు కావాల్సింది ఎంతో మనకు తెలియదు. ఆ డ్రిప్ టెక్నాలజీతోని ఒక మొక్కకి ఎంత నీళ్లు కావాలి,
ఎంత ఎప్పుడు కావాలి అదంతా తెలిసి ఆ టెక్నాలజీకి ఆ మాత్రం రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనం స్పెండ్ చేసే వాటర్ ఒక 10% అంటే 90% మిగులుతుంది అనమాట. ఇలాంటి టెక్నాలజీ ఇండియాలో అడాప్ట్ చేసుకుంటే డ్రిప్ టెక్నాలజీ చాలా 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 మంచిది మన రైతులకి. అది చూపిస్తాను మీకు, అది తీసుకెళ్తా ఉన్నాడు కదా. ఇవంతా ఆలివ్ చెట్లు, ఆ తర్వాత ఆల్మండ్ అంటే బాదాం చెట్లు, తర్వాత అవకాడో, ఇవన్నీ కూడా ఈ కిబూత్స్ అంటే ఒక చిన్న పల్లెటూరులా. ఈ పల్లెటూరుని ఒక 200-300 ఫ్యామిలీలు ఓన్ చేస్తారు ఈ పల్లెటూరు మొత్తం. ఈ కిబూత్స్లో ఎవరైనా ఉండాలి అంటే వాళ్ళు ఎంతో ట్యాక్స్ కట్టాలి. అంతేకాకుండా ఈ ల్యాండ్ మొత్తం కిబూత్స్దే. ఇందులో వచ్చిన సోర్స్ అంతా, ఇందులో వచ్చిన రెవెన్యూ అంతా కిబూత్స్ తీసుకుంటుంది అనమాట. సో ఇలా దీని కమ్యూనల్ కిబూత్స్, వాట్ ఎవర్ ప్రొడ్యూస్ యూ గెట్ ఇట్ గోస్ టు ఎవ్రీబడి ఇన్ అ కమ్యూనల్ కిబూత్స్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కమ్యూనల్ కిబూత్స్ అది సొంత ఒరిజినల్ మొదటి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ బట్టి ఆ కిబూజ్లో ఉండే 300-400 ఫ్యామిలీలు ఈ మొత్తం కిబూజ్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. అందులో వచ్చే పంటలు కానీ, పంటల్లో వచ్చే లాభం కానీ అది మొత్తం కిబూజ్లో ఉన్న వాళ్ళందరికీ సమానంగా చెందుతుంది అన్నమాట. ఆ కమ్యూనల్ కిబూజ్ నుంచి ఇప్పుడు ప్రైవేట్ కిబూజ్ అయిపోయింది. సో ప్రైవేట్ కిబూజ్లో కొన్ని ఫ్యామిలీస్ ఈ మొత్తం కిబూజ్ని ఓన్ చేస్తారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కిబూత్స్ ఇవంతా ఓనర్షిప్ కదా. వీళ్ళు చేపలు పెంచుతారు, అమ్ముతారు. తర్వాత ఇప్పుడు ఏం చెప్పినట్టు ఆలివ్ ఆయిల్ కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి అది అమ్ముతారు. ఆ ప్రాఫిట్స్ అన్ని కిబూత్స్లో ఉంటాయి అన్నమాట. అది కిబూత్స్ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్. ఈ కిబూత్స్లో మొత్తం కమ్యూనిటీ లివింగ్ అని చెప్పే కదా. చూడండి, ఇళ్ళు ఇక్కడ మొత్తం పార్క్స్ లాగా. ఇక్కడ ఎవరో డ్రైవ్ చేస్తారు, ఎవడో యాక్సిడెంట్ అయిపోతుంది, నేబర్హుడ్ అలా లేదు, అంత సేఫ్. అందరూ కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఒక చిన్న పల్లెటూరు ఎలా ఉండాలి, ఒక ప్రామాణికం అన్నమాట ఇది. చూడండి ఈ పక్కన ఎంత నీట్గా క్లీన్గా ఇప్పుడు మొత్తం నడుస్తామన్నమాట. మన ఆలివ్ ఆయిల్ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్తాం, ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు అంతాను. వాట్ ఈస్ దిస్ ట్రీ? జస్ట్ బ్యూటీ ఆర్ It's an olive tree. ఓ దిస్ ఇస్ ఆలివ్ ట్రీ టు? All these are olive trees. ఓకే, ఇవి కూడా ఆలివ్ ట్రీలే, మొత్తం ఆలివ్స్. ఈజ్ దేర్ ఆలివ్ ఆన్ ద ట్రీ దట్ ఐ కెన్ సీ? ఎనీ ఆలివ్స్ ఆన్ ద ట్రీ? ఇలా ముసలైనప్పుడు దిస్ ద హౌస్. Like gardening. Yeah. Yeah. This is the house. ఇదొక ఇల్లు. Yeah. కిబూత్స్లో ఇదొక ఇల్లు. చాలా మంచి ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నడుస్తుంటే. ఈజ్ దర్ ఆలివ్ ఆన్ ద ట్రీ? I think that the olives are on the ground now. Oh, they all fell? Collected the olives. So ఇదిగో ఆలివ్స్ అన్ని కింద పడిపోయి. యా, డ్రైడ్ ఆలివ్స్. యా. కూల్. చూడండి, ప్రతి ఒక్కరికి వాళ్ళకి సరిపోయినంత గార్డెన్. సో దిస్ ల్యాండ్ ఈజ్ నౌ దట్ ఇట్స్ ప్రైవేట్. ఎవ్రీబడి ఓన్స్ దేర్ ఓన్ ల్యాండ్ in a way, yes. ఇన్ అ వే. Yes. ఇంతకుముందు ఇదంతా కలిసి ఉండేది. మీకు చెప్పినట్టు డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, క్లీనర్ అయినా అందరికీ ఇలా ఒక ఇల్లు ఇస్తారు. వాళ్ళందరూ కలిసి పనిచేస్తారు. వాళ్ళందరూ జీతం ఏం తీసుకోరు. మొత్తం ప్రాపర్టీ అంతా కిబూత్స్ పేరు మీద ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రైవేట్ అయిపోయింది. డిడ్ యూ సే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కిబూత్స్? No, not one of the richest. It's a well kibbutz because of the it's not one of the richest. It's wealthy one now. It's not it's చూడండి ఇల్లు. good situation. యా, You see people like lot of mushrooms, lot of gardening. fake mushrooms. Yeah. Wow. This is how people live. So yes, people park now inside, but Yeah. there's not a lot of cars that go in. Correct. So it's basically like community living, to be honest. Not basically, it's community living. కమ్యూనిటీ లివింగ్. యా, చూడండి చిన్న పల్లెటూరులో ఎటు ఇల్లు. ఇక్కడ గోల్ఫ్ కార్ట్ దూరం నుంచి, అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పారంటే కార్లు ఇంతకుముందు రోడ్డు మీద పార్క్ చేసి వచ్చేవారంట, కానీ ఇప్పుడు కొంచెం లిబరల్ అయిపోయి ఇలా పార్క్ కూడా చేసుకుంటున్నారు ఇంటి దగ్గర. కానీ చూడండి, ఇప్పుడు మనం ఒక పల్లెటూరు వీధి ఇది, అంటే ఇది రోడ్డు, అంటే ఇది నడుస్తున్నాం, కానీ అసలుకైతే ఒక పల్లెటూరు రోడ్లో మనం నడుస్తున్నాం. ఇజ్రాయలీ పల్లెటూరు. దే గాట్ బిగ్ క్యాక్టస్. నైస్. They're so well maintained. It's like I'm in a resort, you know. Yeah. ఏదో రిసార్ట్కి వచ్చినట్టు అనిపిస్తుంది. భలేగా ఉంది. సో మీకైతే కిబూత్స్ అంటే ఐడియా వచ్చిందని అనుకుంటాను. మరి బోర్ చేయకుండా కావాల్సిన బిట్స్ కొన్ని మాత్రం రికార్డ్ చేస్తాను. కిబూత్స్లో ఒక చిన్న పార్క్, ఆయన పెద్ద నారింజ తీసాడు కదా, అది పొమేలా ఏదో, ఇక్కడ కూర్చొని తిందామని. చూడండి, కిడ్స్కి ఓపెన్ ప్లే గ్రౌండ్. ఇలా వదిలేస్తారు బొమ్మలు. ఎవరు మాది మీది అని అనుకోరు. ఇదంతా గ్రూప్ లివింగ్ కాబట్టి వదిలేస్తారు. అందరూ వచ్చి ఆడుకుంటారు. ఇక్కడ కొత్త వాళ్ళు కొత్తవి పెడతారు, లేని వాళ్ళు తీసుకెళ్తారు, కానీ ఇంటికి ఎవరు తీసుకెళ్తారు. ఆ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉందన్నమాట, మన ఇంట్లోనే ఉంది అన్నట్టు. చూడండి,
לא, אני... הכל היה ספונטני. చూడండి ఇక్కడే ఈ పల్లెటూరు కిబూత్స్లోనే లెమన్ నిమ్మకాయ అంతే మ్యాన్ దీస్ ఆర్ హ్యూజ్ లెమన్స్ బిగ్ సైజ్ Yeah. అండ్ దీస్ ఆర్ ఆరెంజెస్ Tangerine, I guess. tangerine can I pick one tangerine తిందాం ఎలా ఉందో they're all falling off Yeah. so bah the smell is so good and this is one more lemon Lemon. హ్యూజ్ లెమన్స్ పెద్ద లెమన్స్ బాగున్నాయి నిమ్మకాయల చెట్లు మొత్తం అన్నీ ఆనెస్ట్లీ ఐ ఫీల్ లైక్ ఐమ్ ఇన్ రిసార్ట్ ఒక పల్లెటూరులో ఉన్నట్టు లేదు ఒక ఏదో ఒక అద్భుతమైన రిసార్ట్కి వచ్చినట్టు దిస్ ద బిగ్ హౌస్ ఇది చాలా పెద్ద ఇల్లు భలే ఉంది కాన్సెప్ట్ ఆహా అంటే ఒక పార్క్లోనే ఇల్లు అన్నీ ఇప్పుడు మా నేబర్హుడ్ ఉంది అమెరికాలో అది కూడా కమ్యూనిటీ కానీ ఇలా కాదు కదా ఇలా ఉండదు కదా Private house. They have a boat out there. I don't know. మేబీ ఇట్స్ ఫర్ డెకరేషన్ నో ఇట్స్ రియల్ బోట్ It used to be a real boat. It's nice. ఇలా తీసుకున్న ఆరెంజ్ చాలా టేస్టీగా ఉంది మళ్ళీ వెనక్కి వెళ్తున్నా చూడండి చక్కగా ఆర్గానిక్ మొత్తం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఏమి వాటర్ అంట ఓన్లీ వాటర్ న్యాచురల్ ఫర్టిలైజర్ తీసుకున్నా I want to get the ones that are... ఇట్స్ కాల్డ్ కంక్వాట్ ఇవి చిన్న ఆరెంజ్లు వేరే రకమైన ఆరెంజ్లు అండ్ దీస్ ఆర్ లెమన్స్ అగైన్ మ్యాన్ సో యూ డోంట్ హ్యావ్ టు బై గ్రోసరీస్ దెన్ యూ జస్ట్ వాక్ అరౌండ్ అండ్ పిక్ ఫ్రూట్ ఇది చూడండి ఎంత చిన్న ఆరెంజ్ And you have... కంక్వాట్ అంటారంట దీన్ని these are lemons. ఇది గైస్ పల్లెటూరు లైఫ్ అంటే ఇలా ఉండాలి చూడండి చిన్న పల్లెటూరు నేను ఎన్నిసార్లు చెప్తున్నాను 100 సార్లు చెప్తున్నాను ఇప్పుడు అంటే నేను అంత ఇంప్రెస్ అయిపోయాను అమెరికాలో ఉండి అన్ని రకాలు చూసేసి రిసార్ట్లు చూసేసి ఇక్కడికి వచ్చి ఇంత గుడ్ ఫీలింగ్ ఉందంటే కిబూజ్ మహిమ అది ఇది చూడండి ఇలా ఇప్పుడే కోసాడు ఎంత పెద్దగా ఉందో ఈజ్ ఇట్ లైక్ అన్ ఆరెంజ్ ఆర్ Oh yeah, we'll go sit in the park here. యా విల్ సిట్ ఇన్ ద పార్క్ ఎస్ మ్యాన్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ అ రిసార్ట్ వి పే లాట్ ఆఫ్ మనీ టు గో దే అసలు రికార్డింగ్ చాలా అనుకుంటున్నా ఎంత రికార్డ్ చేసినా ఇంకా ఆగట్లే ఇది కిబుట్స్ మహిమ ప్రపంచంలోనే బెస్ట్ లైఫ్ అనుకుంటా ఇక్కడ కమ్యూనల్ ఈటింగ్ ప్లేస్కి వచ్చాం కిబూత్స్లో చూసారు కదా ఈ కిబూత్స్ మొత్తంకి ఇలా ఫుడ్ తయారు చేసి పెడతారు మనం ఏం కావాలంటే అది కొనుక్కోవచ్చు తినొచ్చు ఇది చూడండి అందరూ కిబూత్స్లో ఉన్నోళ్ళు ఒక డైనింగ్ ఏరియాలా ఇంతకుముందు కమ్యూనల్ ఉన్నప్పుడు అందరూ ఇక్కడే వచ్చి ఇక్కడే వండుకొని తినేవారు అనమాట అది విషయం చూడండి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి చికెన్ బీఫ్ నేనేమో ఫిష్ అడిగాను సో ట్యూనా ఎన్ని రకాలు Anybody can come and eat it. ఎవరైనా వచ్చి తినొచ్చు అంట ఇక్కడ ఇది ఎప్పుడు ఉంటుంది చూడండి You go there and you choose Wow. something from the wall, you know, like couscous. Man, there's so many things. This is wow. ఎగ్ ప్లాంట్ ఏడుస్తున్నాం కదా రోజంతా ఎగ్ ప్లాంట్ తీసుకున్నా ఇది గైస్ కిబూత్స్ విలేజ్ లివింగ్ కమ్యూనిటీ లివింగ్ సో ఆసమ్ ఐమ్ గోనా టేక్ సమ్ బీన్స్ దిస్ ఇస్ బీట్రూట్ ఆర్ స్టఫ్ స్వీట్ పొటాటో No, it's not. I don't know. Try one, and if you want more, you can come and take later. and then I'll take some beans and I'm good. And this is like couscous. Yeah, I don't want Do couscous. you know couscous? Yeah, yeah. No? ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో ఇదే కాదు ఇంకా అటు చూడండి వెజ్జీస్ అన్నీ ఎన్ని రకాల వెజ్జీస్ కారం మనకి ఈ గైస్ కిబూత్స్ అంటే చూడండి అందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా వచ్చి ఇదంతా తింటారు అన్నమాట అది విషయం సో చూడండి ఇక్కడ కమ్యూనిటీ సెంటర్లో లెమనేడ్ సోడా అన్ని రకాలు అదే కాకుండా టీ అండ్ కాఫీ ఫుడ్ అయిపోయాక ఇంకా ఫ్రూట్ అన్నీ సో ఇండియాలో కూడా ఇప్పుడు అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ ఈ బాత్ హౌస్ స్విమ్మింగ్ పూల్స్తోని అన్నిటితోని వచ్చాయి కానీ ఎన్ని కాంప్లెక్స్లో ఇలా ఓపెన్ కిచెన్ ఉంటుంది ఇలా డైనింగ్ హాల్ ఉంటుంది ఎవరు కావాలంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తినడం ఇండియాలో మన యూఎస్లో కూడా కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి కానీ ఎవరి ఇల్లు వాళ్ళది ఇక్కడ కమ్యూనల్ ఈటింగ్ కమ్యూనల్ కిచెన్ ఉండదు సో యూనిక్ కాన్సెప్ట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇలా మ్యాన్ ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ I've been longing to be on the kibbutz. Finally it happened. సో ఆయన చెప్తున్నా ఎన్నాళ్ళ నుంచో నేను ట్రై చేస్తున్నా కిబూజ్ చేద్దాం అని ఈ ట్రిప్ అంతా ట్రై చేస్తున్నా లాస్ట్ డే కిబూజ్ అయితే అయిపోయింది
So thank you so much. Thank you for coming. Yeah. We love to have people visit and see this special type of lifestyle. And Always, it's very special and very unique and very mellow and very very special experience for me too. To be honest, this is the way to live, right? So in India, I hope villages-లో చూడండి, ఇది చిన్న పల్లెటూరులా మొత్తం అంతా ఆర్గనైజ్డ్, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందో. ఇలా చేయగలిగితే స్వర్గం అయిపోతుంది. థ్యాంక్ యూ. Let's eat. సో ఇది నా ఫుడ్ కిబూజ్లో తీసుకున్నా. ఆయన ఫుడ్ అది తినేద్దాం. ఇంకా తినేసాక కాఫీ తాగొచ్చు. సో ఫుడ్ తినేసాక ఇలా ప్లేట్లన్నీ ఖాళీ చేసేసి ఇలా పెట్టేస్తాం. అది వాష్ ఏరియాకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా క్లీనింగ్కి. అక్కడ మళ్ళీ ఈ కిబూజ్లో పనిచేసేవాళ్ళు క్లీన్ చేసి ఫ్రెష్ ప్లేట్స్ అక్కడ తీసుకొచ్చేస్తారు అన్నమాట. అది సో ఫుడ్ అయిపోయింది కమ్యూనిటీ కిచెన్లో. అసలు ప్రతిసారి మీకు ఇదే చెప్తాను, బ్రెజిల్లో ఫవెల్ అయినప్పుడు చెప్పాను మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఎక్స్పీరియన్స్ అని. ఇజ్రాయెల్లో ఈ కిబూజ్ కూడా అనదర్ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్, అత్యద్భుతమైన ఎక్స్పీరియన్స్. అసలు అలాంటిది చూడలేదు. ఇప్పుడు మనం బాంబ్ షెల్టర్లోకి వెళ్తున్నాం. సో బాంబ్ షెల్టర్ చూపించమన్నా, ఇజ్రాయెల్లో బాంబ్ షెల్టర్ చూడడానికి వెళ్తున్నాం మనం. బాంబ్ షెల్టర్ అక్కడ మిజైల్స్ ఏమైనా ఫైర్ అయితే ఇజ్రాయెల్లో ఇలా. You got me? Can you see me now? Yeah. Okay, you're gonna see me. You're gonna come with me to the bomb shelter. Okay? Bomb shelter. The very place where we have to be very safe. Yeah. It's underground because people need to be protected from the bombs. Yeah. Okay. Welcome. Hi. This is really the bomb This shelter? is the bomb shelter. This is Wow. turned into a music room. Hi. This is Asaf. Hello. He also performs. I want to introduce Asaf. You've met Gadi already. Yes, I met Gadi. Asaf performs with me together in the Wandering Israeli also. Awesome. Okay, and this is Asaf. This is his recording studio. He's a percussion. ఇజ్రాయెల్లోని ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ, ఐరన్ డోమ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మిజైల్స్ని ఏవైనా మిజైల్స్ పలస్టైన్ నుంచి కానీ, గాజా, లెబనాన్, సిరియా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఆ మిజైల్ని పేల్చేసే టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. ఇది రాకముందర ఇలాగ బాంబ్ షెల్టర్స్ ఉండేవి. ప్రతి కమ్యూనిటీలో బాంబ్ షెల్టర్స్, ఏమైనా బాంబ్ సైరన్ రాగానే అందరూ వచ్చేసి ఇక్కడ కింద ఉండిపోయేవారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్కి అద్భుతమైన టెక్నాలజీ ఉంది, మిజైల్స్ని వాళ్ళు పేల్చేయగలరు. కాబట్టి ఈ బాంబ్ షెల్టర్ని వీళ్ళు ఒక మ్యూజిక్ రూమ్గా, ఒక లైబ్రరీగా చేసేసారన్నమాట. ఇక్కడే కిబూజ్ అంటే ఈ విలేజ్లో ఉండే కిడ్స్ పిల్లలందరికీ ఇక్కడ మ్యూజిక్ నేర్పడం, లేకపోతే ఇక్కడ లైబ్రరీలో అన్నీ చూపించడం, కమ్యూనిటీగా ఎలా ఎదగాలి అవన్నీ నేర్పిస్తారు. ఇదంతా ఇంగ్లీష్లో రికార్డ్ చేసింది కాబట్టి మీకు తెలుగులో ట్రాన్స్లేట్. కిడ్స్ని పేరెంట్స్ ఇక్కడ వదిలేస్తారు. ఇక్కడ డే కేర్ సెంటర్లోని చూడండి అరబ్ ఆవిడ పనిచేస్తుంది. కో ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి డిఫరెంట్ స్కూల్స్ మాట. అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్లా కిడ్స్కి ఒక రకం చూడండి, ఈడో రకం ఆడో రకంలా ఇన్ని రకాలు. సో కిడ్స్ అందరూ ఇక్కడ పేరెంట్స్ పిక్ చేసుకున్నాక ఆడుకుంటారు. ఎవడో ఎత్తుకెళ్ళిపోతారో ఆ భయాలు ఏం లేవు, ఎందుకంటే ఇదంతా ఫెన్స్డ్ కిబూజ్ కాబట్టి. చూడండి ఎంత ఇది నిజంగా మన పల్లెటూరుని ఇలా చేస్తే కిబూజ్లా ఈ మోడల్ని మన సీఎం గారు కానీ ఎవరైనా మినిస్టర్స్ కానీ వచ్చి ఒకసారి ఇజ్రాయెల్లో విజిట్ చేసి ఒక కాన్సెప్ట్ ఇలా చేయగలిగితే ఎంత ఆసమ్ అయిపోతాయి మన పల్లెటూర్లన్నీ. చూడండి, ఇట్స్ ఓపెన్ ప్లే ఏరియా. అండ్ దిస్ ఇస్ రెయిన్ ప్రూఫ్ ఐ బిలీవ్. చూడండి ఇలా ఉన్నాయి, వర్షాలు పడినా పర్వాలేదు, పిల్లలు వచ్చి నేర్చుకోవడానికి సంగీతం, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ. వెరీ బ్యూటిఫుల్. చూడండి ఒక ఈవినింగ్ స్కూల్ చిల్డ్రన్ అన్ని ఏజ్ గ్రూప్లు ఇలా కూర్చొని కిబుజ్లో ఇంటర్మింగిల్ అవుతారు. మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అలాంటి పాలిటిక్స్ అని లేకుండా అందరూ కమ్యూనల్ లివింగ్, అంటే కమ్యూనిటీ లివింగ్, గ్రూప్ లివింగ్లా అందరు పేరెంట్స్ అందరు కిడ్స్ది చూసుకుంటారు ఆ విధంగా. చూడండి ఆ కిడ్స్ ఇక్కడ కిబూజ్లోని ఇలా పెరుగుతారు. సో అన్ని రకాల మోరల్స్ కానీ, ఎథిక్స్ కానీ, వర్క్ ఎథిక్ నేర్చుకొని అన్ని విధాల కిబూజ్ అది సెల్ఫ్ సఫిషియెంట్, లేనిది లేదు కిబూజ్లో. ఇది కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ అని అనిపిస్తుంది నాకు. ఓకే, సో ఈ వీడికి ఒక విజన్ వచ్చింది కిబూజ్లోని. దిస్ అ కాఫీ షాప్ రైట్? This is a coffee shop. ఓకే, సో కిబూజ్లో తన కాఫీ షాప్ నడుపుతారు. సో ఇక్కడ తను అదే కాకుండా యూ మేక్ దిస్ చాక్లెట్స్. ఓకే, ఈ చాక్లెట్ టేస్ట్ చేయమని ఇచ్చారు, చూద్దాం ఎలా ఉందో.
Wow. It's better than the Wow. manufactured chocolate. Wow. Boy, look at the Wait, you can try. This is your coffee. And it's open until 12 every day. And people can come here from anywhere. 12 in the night, 12 in the afternoon, right? in the afternoon. Oh, okay. Let's try this. And aside from the chocolate, aside from the coffee and the sandwiches, she makes the most amazing chocolates. Wow. Daphna. Daphna. Daphna Cafe Ah, Kibbutz Magal. You Kibbutz Magal. in Kibbutz. wow. You see, this is what it... కిబుట్స్ మగాల్లో చూడండి కాఫీ 12 వరకు ఎవరైనా కిబుట్స్లో వచ్చి చక్కగా ఇక్కడ కాఫీ చేసుకొని దీన్ని తాగి వెళ్ళిపోవచ్చు. ఇదంతా విలేజ్, సేమ్ విలేజే. మీరు ఏదో రకరకాల ఆస్పెక్ట్స్ అనుకోకండి, అది మోస్ట్ ఇంపార్టెంట్. No wonder I was thinking, why do people live on the kibbutz? Now I know why. Now you know why people Yeah. live on the kibbutz, because Daphna prepares their coffee in the morning and creates chocolates for them. సో కిబ్బుత్స్లో కాఫీ తాగిన వాళ్ళకి చూడండి బార్ కూడా ఉంది కిబ్బుత్స్లోనే, ఐరిష్ స్టౌట్. It's closed, it's in here. యా, సో బార్ ఇప్పుడు మూసింది. చూసారా అక్కడ రాసింది పబ్ అని. సో మన బ్రెజిల్లో ఫవేలా ఎక్స్పీరియన్స్ మీరు చూసారు కదా, సంథింగ్ వెరీ సిమిలర్. అదే అది కొంచెం పూర్ లాగా, ఇది రిచ్ లాగా, అదే తేడా. బార్ చూడండి, ఈ కిబుత్స్లో పార్క్ పక్కనే చిన్న వాష్ బేసిన్. చిన్న ఎలిమెంట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే, పబ్లిక్ పార్క్ దగ్గర అలా ఓపెన్గా ఇటు, నాకు అసలు నోట్లో మాటలు రావట్లే. ఎంత సేఫ్ చూడండి, అలాగా వదిలేశారు. జర్మన్ సిల్వర్ ఎయిర్ కండిషన్ బయటే. బూత్స్లో ఇంకో ఏరియాకి వచ్చాం చూడండి, ఇవి కొంచెం పెద్ద ఇళ్ళు చూడండి, ఎంత నీట్ అండ్ క్లీన్. And we're going to turn here. హియర్ దిస్ హౌస్. సో ఓకే ఇంట్లోకి వెళ్దాం ఇప్పుడు. Hey, I want you to meet a very special person. Really? Okay, come with me. I want you to be a very special person. లెట్స్ గో. సో ఈ వ్లాగ్తో మీకు కిబ్బూజ్ అంటే ఏంటి, మొత్తం కిబ్బూజ్ కాన్సెప్ట్ అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా కిబ్బూజ్లోనే అగ్రికల్చర్ ఎలా చేస్తారు, వ్యవసాయం ఎలా చేస్తారు, ఆర్గానిక్గా ఎలా చేస్తారు, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఈ కిబ్బూజ్లోనే ఫ్యాక్టరీలు ఎలా ఉంటాయి, ఈ కిబ్బూజ్లో హోమ్ టూర్, ఇవన్నీ సెపరేట్ వ్లాగ్. అంటే కిబ్బూజ్ హోమ్ టూర్ నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను. ఆ తర్వాత వ్యవసాయం ఎలా చేస్తారు, డ్రిప్ టెక్నాలజీ ఎక్కడ సృష్టించారు ప్రపంచంలోని, నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఇండియాలోని ఉంది అని నాకు తెలుసు, కానీ అది ఎక్కడ మొదలైంది, అవన్నీ వేరే వ్లాగ్ చేస్తాను. సో మీకు ఎప్పటిదాకా నచ్చినట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్లో, వచ్చే వ్లాగ్లో ఇంకా కిబ్బూజ్లో అద్భుతమైన ఎలిమెంట్స్ ఇంకా చూపిస్తాను. ఓకే, సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.